గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగు 7 to 11 మధ్య ఏం జరుగుతుందో అది చూపించబోతున్నాను. ఈ విధంగా ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. లిల్లీస్ అనమాట, వాటర్ లిల్లీస్ సూపర్గా పూస్తాయి. అంటే చలికాలం పూస్తాయి అన్నమాట. కలర్ మాత్రం సూపర్గా ఉందండి. లైట్ పింక్ కలర్కి థిక్ కలర్ పింక్ కలర్ వచ్చింది, చాలా బాగుంది. అమేజింగ్ అండి. డైలీ రొటీన్ అండి ఇది. ఎందుకంటే మార్నింగ్ ఏమేమి జరుగుతాయో చూపించాలనుకుంటున్నాను. ఇది అందరింట్లో ఇలాగే ఉంటుంది కావాలా బహుశా. ఇప్పుడు స్టార్ట్ చేస్తాము వ్లాగ్. మా పని ఉంది, కడుగుతూ ఉంటే ఎర్లీ మార్నింగ్ ఇదే అండి. వచ్చిన వెంటనే ఈ పని చేస్తుంది. ముగ్గు వేస్తానికి మొత్తం కడిగి చిమ్మి ముగ్గు వేస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా నింపాలి రేపు అంతా ముగ్గులు. ఇక్కడ కూడా వేయాలి. దీనిపైన కమలము అవి వేస్తే బాగుంటుంది. తెగిపోయిందా? తెల్ల జిల్లేడా ఇది? నురుగు వస్తుంది, కింద నురుగు వస్తుంది. మంచా ఇది పండగ 2 రోజులు ఉండగా షూట్ చేసిందండి. ఆ పండగకి వస్తావా అని అడుగుతా ఉంటే ఆమె పండగ అప్పుడు వస్తాను, పండగ తర్వాత రాను అని చెప్పేసి అంటూ ఉంది. వీడికంట చాలా చీరలు ఇస్తారంట అందరూ చుట్టుపక్కల వాళ్ళంతా, కాబట్టి కంపల్సరీ వస్తానమ్మా అని చెప్పేసి అంటుంది. పెద్ద పెద్ద చెట్లు వల్ల రోజులు ఆకులు రాలుతూ ఉంటాయండి. రోజు చిమ్ముతూ ఉండాలి. ఆకులన్నీ మట్టిలో వేసిస్తూ ఉంటుంది పనామి. ఈ విధంగా చక్కగా ముగ్గేస్తుందండి మా వనజమ్మ ఈయన పేరు. చాలా చక్కగా ముగ్గులు వేస్తుందండి ఈవిడ. రోజు కడిగి ముగ్గేస్తూ ఉంటుంది. ముగ్గు కోసం పెట్టుకున్నాము, ఇంకా చిమ్మేదానికి పెట్టుకున్నాము. చాలా నీట్గా వేసిందండి ముగ్గు. ఏ ముగ్గు కన్నా కలర్స్ వేస్తే సూపర్గా ఉంటుందండి. దీనికైతే కలర్స్ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే పండగ కాదు కాబట్టి మామూలుగా వేసేసి వదిలేస్తుంది అన్నమాట. మా పనావతి లోపలికి వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఒకటి చూపిస్తాను, క్రోటన్ అనమాట. క్రోటన్కి రెడ్ కలర్ ఫ్లవర్ వచ్చిందన్నమాట. సూపర్గా ఉందండి. దీని గింజలు కూడా చిన్న చిన్నగా ఉంటాయి. ఇదేమో పింక్ లిల్లీ చూపించాను కండి ఆల్రెడీ, అదనమాట. చూడండి ఎంత చక్కగా ఉంటాయి ఫ్లవర్స్. మేము కింద పైన ఉన్నా కానీ కింద వేస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకోటి చూపించదలుచుకున్నానండి, బోని అనమాట. మా ఇంట్లో బోని చెట్టు ఉంటే ఇక్కడ పెరగట్లేదని చెప్పేసి అక్కడ తీసుకుని వెళ్ళి నెల్లూరులో వేసానమాట. చూడండి, ఇది బోని చెట్టు కనిపిస్తుందా? బోని ఇక్కడ స్పేస్ లేదండి మాకు, కాబట్టి నెల్లూరు తీసుకుని వెళ్ళిపోయాను, అక్కడ వేసామన్నమాట. రోజు ఒక పూట పొద్దున కానీ సాయంకాలం కానీ నీళ్ళు వేస్తూ ఉంటామండి, ప్లాంట్స్కి ఇస్తూ ఉంటాము.